స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడవు తండ్రి. మరి భూమి ఆకాశములను మరి సృష్టించి వాటి యొక్క స్థితిలో వాటిని నిలబెట్టి మరి గొప్ప కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడవు తండ్రి. మరి వాటి యొక్క మరి విధానంలో అవి పరిభ్రమిస్తున్నటువంటి విధానాన్ని మీరు తప్ప మరి ఎవరు ఆ పని చేయలేదు తండ్రి. ఇంత గొప్ప మహాదేవుడవు తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై పరలోకమందున్నటువంటి మరి వేల కొలది భక్తుల చేతను, దూతల చేతను, పరిశుద్ధుల చేతను మరి పరిశుద్ధుడని నిత్యము స్తుతి స్తోత్రంలో పొందేటువంటి మహోన్నతమైనటువంటి దేవుడవు తండ్రి. ఇట్టి మహోన్నత కలిగిన దేవుడవు తండ్రి. సమీపింపరాని తేజస్సు గల గొప్ప దేవుడవు తండ్రి. అట్టి మహోన్నతమైన మీరు మా పాపం వరకు ఈ లోకంలో ఒక మానవుడిగా జన్మించి మరి 300 సంవత్సరంలో మీరు సువార్తను ప్రకటించి మరి యూదుల చేత మరి శిరోమానపై మీరు పొందిన శ్రమ, మీరు పొందినటువంటి యాతన భరింపరాని తలపై ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులు ఎందులు మేకులు, పక్కన పళ్ళేపోటు మరి అక్కడ యూదుల యొక్క అందరూ కూడా చేరి నేను అప్పసించి నీ యొక్క ముఖమును వేసి నీ వీపుల కొరడాదెబ్బలు కొట్టి మరి నిన్ను బాధ పెట్టినటువంటి వారిని ఏమాత్రం కూడా మీరు కోపం లేక వీరేమి చేయుతున్నారో తండ్రి వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేసినట్టు దేవుడవ తండ్రి. మరి శిలువపై మీరు చూపినటువంటి ఆ దొంగకు ఇచ్చినటువంటి పరదేశులు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. మరి పాపములను తండ్రి ఇటు పాపమును వీడి మరి నీ యొక్క పవిత్రమైన మార్గంలో మరి మారు మనసు పొంది నీ యొక్క నామమును బట్టి మేము మా జీవితములను మరి నీ యొక్క నామమును